వాడు వీడి కుమారుడు, వీడు వాడి కుమారుడు అని చెప్పుకుంటూ వచ్చి ఆదాం దగ్గరకు వచ్చేసరికి ఆదాం మాత్రమే దేవునికి కుమారుడు అని ఉంది. ఎందుకుంది అంటే ఆదాముని బైబిల్ దేవుడు సృష్టించాడు గనక, అంతకుముందు ఎవరు తల్లిదండ్రులు లేరు గనక. అదే ప్రమాణం ప్రకారం హవ్వ కూడా దేవునికి కూతురు అయ్యిద్దా అవదా అని నేను అడిగాను. అవ్వకపోతే మరి ఏమైద్ది? బైబిల్ దేవుడికి హవ్వకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే మగవాళ్ళు మాత్రమే దేవునికి కుమారులా? స్త్రీలపై వివక్ష ఇది. మగవాడిని సృష్టి చేస్తే దేవునికి కుమారుడు అవుతాడు, స్త్రీని సృష్టిస్తే కుమార్తె కాదనమాట. అదొక వస్తువా? అంటే ఆదాము సెక్స్ చేసి పిల్లలను పుట్టించడానికి ఒక వస్తువుని ఇచ్చినట్టుగా ఇచ్చాడా హవ్వని దేవుడు కూతురుగా భావించలేదా మీ బైబిల్ దేవుడు? తర్వాత శ్రీ మహావిష్ణువు చలికి వణిగిపోయాడో, హీటర్ పెట్టుకున్నాడో, దుప్పటి కప్పుకున్నాడో మాకేం తెలుసు, అట్లా రాసి ఉంది అక్కడ, కాబట్టి మేము చెప్తున్నామంటూ చెప్పారు. ఈయన కనీసం ఏదైనా ఒక సాహిత్యం చదివితేనన్నా ఇలాంటి విషయాలు కొన్ని తెలుస్తాయి. ఇప్పుడు కవులు వర్ణనలు చేసేటప్పుడు